పెట్రోల్ బంకులన్నీ ఒక్క తీరుగుండు చూడ కంపెనీల పేర్లు వేరయ్యా. మోసాలనందు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలే వేరయ్యా. విశ్వదాభిరామ బంకులు నడిపేటోళ్ళ దాంట్లో చాలా ఫ్రాడ్గాళ్ళు ఉన్నారా మామ అని పద్యం మార్చి చెప్పుకోలేమోనోళ్ళ. ఎందుకంటే పేరు పెరుమాళ్ళది ఆరగింపు అయ్యగారిది అన్నట్టు పేరేమో పెద్ద కంపింది, ఆరగింపు ఏమో బంకోళ్ళది అన్నట్టున్నది కదా ఈ ముచ్చట చూస్తుంటే. సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు హైవే పాయింట్ ఉన్న పెట్రోల్ బంక్ ఇది. ఈ బంకు స్పెషాలిటీ ఏందంటే చెప్పుడు కాదు, చూస్తేనే బెటరు. గత 3 రోజుల నుంచి ఆత్మకూరు పెట్రోల్ పంప్ పైన డీజిల్ వేసుకున్న బండిలా డీజిల్ మైలేజ్ రాకొచ్చిందని 3 రోజుల నుంచి నేను పరేషాన్ అవుతున్నా. ఈ పొద్దు చూసిన దాకా అది పెట్రోల్ వేయకన్నా ముందే మనీ పడుతుంది. సమజైందా? పంపులకు వెళ్ళి పెట్రోల్ డీజిల్ రాకున్నా పంపు షాల్ చేస్తే పైసలు అయితే బరాబర్ రీడింగ్ అవుతున్నది. బండ్ల డీజిల్ పోస్తుంటే గలగల సప్పుడు వస్తలేదు. ఈడ చూస్తే పైసల మీటర్ ఏమో గిరగిర తిరుగుతున్నది ఎందురు అని బండ్లోళ్లకు అనుమానం వచ్చి పైపు బయటకు పెట్టి డీజిల్ కొట్టిస్తే వాళ్ళ అనుమానమే నిజమైంది. లోపటికెళ్ళి సమర్ రాకున్న బంకోళ్ళు అయితే మన జేబు సమర్ను విండుతున్నారని ఇరకబట్టి బంకోళ్ళతోటి లడాయి పెట్టుకున్నారు కస్టమర్లు. ఇక బంకోళ్ళని అడిగితే ఎట్లా కవర్ డ్రైవ్ చేస్తున్నారో చూడుర్రి ఈ అనుభవమంతుడు. ఎయిర్ తీసుకుంటా పైప్ లైన్ దూరం ఉంది కదా, ఎయిర్ తీసుకుంటా 5-6 రూపాయలు జంప్ అయింది. జంప్ అయిట్లా డబ్బులు వచ్చిన 3200 పోయగానే ఆల్రెడీ వాళ్ళు ఫోటో తీసారు. కరెక్టే ఉంది. పోషటైన కొత్త అయినట, ఈయన పాత అయినట. ఇటువంటి వాటిలో ఈయనకు బాగా అనుభవం ఉన్నట్టున్నది. అదంతా లైట్ అన్నట్టే చెప్తున్నాడు. అయితే ఒక్కనాడే కాదు 3 వద్దుల సంధి ఇదే బాగోతో నడుస్తున్నదట. మరి నిజంగానే మిషన్ ఖరాబ్ అయితే బంకోలో తెలియకుంటుంటాది. ఇవాళ బయటపడ్డది కాబట్టి పిటకథలు చెప్తున్నారని కస్టమర్లు పటపడ పనులు కొరుకుతున్నారు. తూనీకలు కొలతల శాఖల ఆఫీసర్లు కస్టమర్లకు గుండు కొడుతున్న ఈ బంకును సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఏ పాటి చర్యలు తీసుకుంటారో వాళ్ళు.